పొగ తాగటం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మేము మైసూర్ వెళ్తున్నాము. శ్రీరంగపట్నం ఫస్ట్ వస్తుంది. శ్రీరంగపట్నంలో హార్స్ రైడింగ్ ఉంది, నిమిషాంబ టెంపుల్ ఉంది, రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. చాలా ఉన్నాయి అక్కడ చూడాల్సినవి. 10 కిలోమీటర్స్ ఒకే దారి, అంతే. ఎక్కినామంటే మధ్యలో డివియేషనే ఉండదు. స్ట్రైట్గా 10 కిలోమీటర్స్ పోవాల్సిందే. తర్వాత ఎవ్రీ 10 కిలోమీటర్స్ ఒకసారి డివియేషన్ వస్తుంది. తర్వాత 10 కిలోమీటర్స్ అట్లే బ్లాక్. కెమెరా దీనికి ముందు పోవాలంటే ఎంత కష్టంగా ఉన్నింది, ఎంత లేట్ అవుతా ఉన్నింది. ఇప్పుడు సింగిల్ రోడ్డు, ఇప్పుడు మొత్తం హైవే అయిపోయింది. కాకపోతే ఒక రెస్ట్రిక్షన్, 100 పైన పోకూడదు, 100 పైన పోకూడదు. కెమెరాలు ఉంటాయి, చూసుకోవాలి. ఎన్ని కెమెరాలు ఉన్నాయి చూడండి ముందర. ఫుల్ కెమెరాలు చెక్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి పట్టినారంటే ఎన్ని చోట్ల మీరు స్పీడ్ పోయినారో అన్నిసార్లు బిల్లు కట్టాలి. శ్రీరంగపట్నం ఎందుకు ఫేమస్ తెలుసా? ఫస్ట్ ఎందుకు? శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ ఉన్నాడు అక్కడ ఇంతకుముందు. సో టిప్పు సుల్తాన్ యొక్క కోట డెమాలిష్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ కోట ఆయన బతికిన ప్లేస్ అది, అంటే ఆయన జీవించిన ప్లేస్, రాజ్యం వెళ్ళిన ప్లేస్ అది. సో ఆయన సమాధులు ఉన్నాయి ఇక్కడ ఇప్పటికి కూడా. వాళ్ళ నాన్న ఆలీ ఉన్నారు కదా, ఆయన. ఒక్క నిమిషం ఉండండి, కొండలు చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుంది చూడండి కొండలు. ఫస్ట్ శ్రీరంగపట్నం ఎందుకు ఫేమస్ అంటే అక్కడ టిప్పు సుల్తాన్ రాజ్యం వెళ్ళినాడు. ఈమె వాళ్ళ నాన్న హైదరాలీ మళ్ళా ఆయనది కానీ ఆయనది ప్లస్ టిప్పు సుల్తాన్ది సమాధులు ఉన్నాయి ఇక్కడ. సో ప్లస్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఉంది, టిప్పు సుల్తాన్ కోట ఉంది. ఓకేనా, కోట ఇప్పుడు లేదు, మొత్తం డెమాలిష్ చేసినారు బ్రిటిష్ వాళ్ళు. సో అది ప్లస్ టిప్పు సుల్తాన్ ఒక మెయిన్ ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది అనమాట. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా శిక్షించేవాడు అనేసి దాని పేరేమే డంజనా, వాటర్ జైల్ అని ఒకటి ఉంది. ప్లస్ టిప్పు సుల్తాన్ చనిపోయినప్పుడు, అంటే ఆయన షూట్ చేసింది ఎక్కడ, ఆయన బాడీ దొరికింది అక్కడ, ఆయన ప్లేసులు కూడా ఉన్నాయి అక్కడ. ప్లస్ టిప్పు సుల్తాన్ కాలం నాటి మసీద్ ఒకటి ఉంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే శ్రీరంగపట్నం అంటేనే ఫేమస్ దేనికంటే త్రివేణి సంగమం. ఏమది కాశీలో పోయి ఎలా అయితే ఫేమస్ పిండ ప్రదానం చేస్తారో, ఇక్కడ కర్ణాటకలో త్రివేణి సంగమము ఉంది. అక్కడ ఈ పితృపక్షాలకి ఎవరికి పిండ ప్రదానం అంతా బాగా చేస్తారు. ప్లస్ ఇంకా ఏముందంటే దాంట్లో అక్కడ బర్డ్ శాంక్చురీ ఉంది. వారితో దాని పేరేమైనా రంగనతిట్టు అని. ఆ బర్డ్ శాంక్చురీలో 20 అడుగుల ముసలి కూడా ఉన్నాయి. చాలా ఫ్రీగా వదిలేసి ఉంటారు, బంధించింది కాదు. కావేరీ నదిలోనే తిరుగుతూ ఉంటాయి, బోటింగ్ ఉంటుంది, దాని మధ్యలో బోటింగ్. ఇవన్నీ మీకు చూపిస్తాం. ఇది ఒక్క శ్రీరంగపట్నంలో మాత్రమే. అది కాకుండా ఏమున్నాయి, నువ్వేం చేస్తావు చెప్పు. మైసూర్ అంటే ప్యాలెస్, తర్వాత శాండ్ మ్యూజియము, తర్వాత ఆర్ట్ గ్యాలరీ, వ్యాక్స్ మ్యూజియం ఉంది, ఆర్ట్ గ్యాలరీ ఉంది, జూ ఉంది, తర్వాత స్నో సిటీ, చాలా ఉన్నాయి. ఇంకా మైసూర్లో యాక్చువల్గా చాముండి టెంపుల్ ఉంది. ఈసారి పోవచ్చో పోకూడదో తెలీదు. చాలా బాగుంటుంది అమ్మవారు. చిన్న ఒక అడుగు ఉండొచ్చు విగ్రహము, కానీ చాలా పవర్ఫుల్. శక్తిపీఠాల్లో ఇది ఒకటి. సో అది కాకుండా జూ ఉంది. జూ వచ్చి ఒక రోజు పడుతుంది. జూ మొత్తం చూసుకొని 1 డే స్పెండ్ చేసి, ప్లస్ అక్కడి నుంచి మైసూర్ నుంచి ఎక్కడికి పోతామంటే ఊటీకి పోవాలి అనుకుంటున్నాము. సో మైసూర్కి సెంటర్ పాయింట్గా ఉంటుంది మాకు. అక్కడి నుంచి చాలా ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడికంటే మధుమలై నుంచి ఊటీ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. మధుమలై ఆన్ ది వే పోయేటప్పుడు బండిపూర వస్తుంది. బండిపూర్ ఫారెస్ట్ చాలా 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 పెద్ద ఫారెస్ట్. దాంట్లో ఏనుగులు, సింహాలు, పులులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, నల్ల చిరుతపుల్లు, మామూలు చిరుతపుల్లు అవన్నీ చాలా ఫేమస్. రోడ్డు మనం పోతా ఉంటే పక్కనే ఉంటాయి. కాకపోతే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే అన్ని చూడొచ్చు. జింకలు అయితే కొదవే లేదు. ఎన్ని జింకలు ఉంటాయంటే 100,000 లక్షలు. చెప్పేటప్పుడు
పీకాక్స్, డీర్స్ ఇవన్నీ ఉంటాయి. రోడ్ మనం ఇట్లా పోతా ఉంటే పక్కనే ఉంటాయి అనమాట. ఏంది ఎలిఫెంట్స్ అవన్నీ కూడా చూడాలనుకుంటున్నాము. ఒక్కసారి ఒక ఆశ ఏమంటే ఊటీకి వెళ్ళి ఒక కాఫీ తాగి వచ్చేయాల అంతే. అక్కడ స్టే చేసేది కూడా వద్దు. ఊటీకి పోయి కార్లోనే అంటే దగ్గర, అక్కడి నుంచి మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళి ఆ అడవి ద్వారా బండిపుర మధుమలై ఫారెస్ట్ కింద ఊటీకి వెళ్ళి ఒక కాఫీ తాగి, ఆడ చాక్లెట్స్ ఫేమస్ అంట. ఆ చాక్లెట్స్ ఫేమస్. ఆ చాక్లెట్స్ తీసుకొని మళ్ళీ బెంగళూరుకి వచ్చేయాలి. అది నాకు తెప్పకాడు పిలుచుకొని పోయి ఎలిఫెంట్ కాదు, తెప్పకాడు అనేది ఏమంటే ఎలిఫెంట్ విస్పరర్స్ అని ఇప్పుడు డిస్కవరీలో ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది ఒక డాక్యుమెంటరీకి. దాన్ని చూడాలి నేను ఫస్ట్. పిలుచుకొని పోండి ఫస్ట్ నన్ను. దానికోసమే మైసూర్ వస్తాను నేను. సూపర్ గా ఉంది. దిగుతాం. చూడండి కావేరి ఎంత బాగా పోతుందో చూడండి. చాలా బాగుంది నీళ్ళు. బాబా చూస్తా ఉంటేనే ఎంత అందంగా ఉంది. దగ్గర వచ్చేసినాము. గుడి చూపించండి. గుడి దగ్గర వచ్చేసినాము. ఈ పక్క దగ్గరే గుడి, నిమిషాంబ టెంపుల్ దగ్గర వచ్చేసినాము. బా ఎంత పెద్దదిగా ఉంది చూడు. నీళ్ళు ఫుల్గానే కదా చూడు. చూస్తాను నీళ్ళు. అంతే దర్శనానికి వెళ్తాము. గుడి ఫుల్ ఉంటుంది. ఫ్రీ భోజనం కూడా ఉంటుంది. వీలైతే పోయి భోజనం చేస్తాము. దగ్గర పోతాను. వెళ్ళి కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తాము. ఇదే అండి నిమిషాంబ టెంపుల్లో కావేరి నది అయింది. కావేరి నదిలో కాళ్ళు కడుక్కొని టెంపుల్ వెళ్తున్నాము. చూడండి షాపులు అంతా కొత్తగా షాపులు అన్నీ వచ్చేసినాయి. చూడండి వెజిటబుల్స్ అన్నీ కొత్తగా ఫ్రెష్గా ఉన్నాయి. అన్ని వెజిటబుల్స్ ఫ్రెష్గా పెట్టున్నారు. ఏం తీసుకుంటున్నారండి? ఏమి బా సూపర్గా ఉంది. చూపి సూపర్గా ఉందిరా. అండి మళ్ళీ ఇక్కడికి వచ్చినారు. ఏం కావాలి? ఉప్పు కారం ఎక్కువ వేసుకోండి. వద్దు బటర్ ఫ్రూట్ వద్దు, ఎవరు తినరు. స్టార్ ఫ్రూట్ లాస్ట్ టైం తిన్నాం కదా, స్టార్ ఫ్రూట్. ఏందంతా తీసుకుంటున్నారు గుడికి పోకుండా? నిమిషాంబ టెంపుల్కి వచ్చేసినాము. ఇక్కడే చూడండి, లోపలే దర్శనం చేసుకోవాలి. కనిపిస్తుంది అమ్మవారి ఇక్కడ నుంచి. ఇంకా క్యూలో వెళ్దాము. లోపల ఫోన్ అలో చేయరు కాబట్టి పోయి వచ్చిన తర్వాత మీట్ అవుతాను. హాయ్ అండి, దర్శనం అయిపోయింది. నిమిషాంబ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. ఫ్రీ భోజనం చేసాము. హ్యాపీగా అయింది దర్శనము. సంతోషంగా వస్తున్నాము. ఇప్పుడు తెప్పకాడుకు వెళ్తున్నాము. తెప్పకాడుకు పోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. రిసెప్షన్ ఉంది అక్కడ. రిసెప్షన్ దగ్గర పోయేసి టికెట్ తీసుకొని మనం లెఫ్ట్ వెళ్ళాలి. రిసెప్షన్ సెంటర్ ఇక్కడే మధుమలై దగ్గర రిసెప్షన్ సెంటర్ ఉంది. అక్కడ వచ్చి తెప్పకాడుకు పోవాలంటే టికెట్ తీసుకోవాలి మనం ముందే. మీకు తెప్పకాడు వెళ్ళిపోయారంటే అక్కడ టికెట్ దొరకదు. ఇక్కడే తీసుకొని అక్కడ పోవాలి. లోపల టికెట్ ఎంత చూస్తాం రండి. నాలుగు టికెట్లు 120. మనమే కార్ ఎత్తుకొని పోవాలా? రైట్ అందరూ 8 నిమిషం పోగా పోయి అర్జెంట్ పోగా. సఫారీ అంటే 340 రూపీస్ ఒక టికెట్. బస్సులో పోతాము. ఇదే బస్సు చూడండి. ఈ బస్సులో పిలుచుకొని పోతారు. జీప్లో పోవాలంటే 5000. ఎలిఫెంట్ క్యాంప్ పోయే దారి దగ్గర వచ్చేసినాము.
పీకాక్ చూడు పక్కనే పీకాక్లు ఉన్నాయి. ఎన్ని పీకాక్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ చెట్టు పైన ఒకటి నిల్చుకొని ఉంది, కింద ఒకటి ఉంది. ఇక్కడ అరుస్తుంది. జాపకు ఒకటి ఉంది. అరుస్తుంది. పైన చెట్టు పైన చూడ. దగ్గర వచ్చేసినాం. ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడే. టికెట్ ఎక్కడండి? క్యాంపు 8:30 to 9, ఈవినింగ్ 5:30 to 6. ఇప్పుడు 8:30 to 9 మిస్ అయిందంటే ఈవినింగ్ 5:30 వరకు 5:30 వరకు వెయిట్ చేయాలి మనం ఇక్కడ. కాబట్టి వెళ్తాం రండి తొందరగా. ఆశ ఎక్కువగా ఉంది, వెళ్ళాలి. చాలా మంది వస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయినారు లోపలికి. తొందరగా వెళ్ళి తీసుకొని చూస్తాం రండి. చూడండి, నిజంగానే వెళ్ళిపోయిన లాగా ఉంది ఆ బొమ్మ. క్లైమేట్ సమ్మా ఉంది కదా. పీకాక్ చూడు, పైన ఒకటి కూర్చోండి, చెట్టు పైన ఒకటి కింద అవుతుంది. ఎలిఫెంట్స్ రెడీగా ఉన్నాయి చూడ. ఎలిఫెంట్ విస్పరర్స్ అనే వచ్చింది కదా, దాంట్లో ఉన్న ఆయన వస్తారండి ఇప్పుడు. బొమ్మన్ ఆయన పేరు. బొమ్మన్. చిన్న ఎలిఫెంట్ పెట్టుకున్నారు ముందు. వెల్కమ్ టు మధుమలై టైగర్ రిజర్వ్. సుమంగళ, కృష్ణ, కామాక్షి, భామ, ఇంద్ర, ఉదయన్. యాక్చువల్గా 27 ఎలిఫెంట్స్ అని రాసి ఉన్నారు ఇక్కడ. చూడు ఇక్కడ ఒక్కొక్క దానికి చూడు నేమ్ ఆఫ్ ద ఎలిఫెంట్, సెక్స్, ఏజ్, దాని ఏజ్ చూడు. మ్యాక్సిమం బామా అనేది 75 years, అద్ద పెద్దది. ఓకేనా? ఎప్పుడు పట్టారో కూడా చూసినాడు. 1963, 60. యాక్చువల్గా ఈ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా దేవే? 1927లో స్టార్ట్ చేసినారు. యాక్చువల్గా ఇక్కడ వచ్చి ఎలిఫెంట్స్ ఇప్పుడు ఆర్ఫన్గా అయిపోతాయి కదా, అంటే అడవిలో జారిపోవడము, చిన్నపిల్లలు అట్లాంటి వాటి ఎక్కువ తెచ్చి ఇక్కడ సాకి పెద్దది చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి తమిళ్లో వచ్చి కుంకి అంటారు కదరా. కుంకి ఎలిఫెంట్ అంటే ఇప్పుడు అడవి ఏనుగులు వచ్చేసినాయి అనుకోండి, దాన్ని తరమాలంటే ఇవన్నిటిని యూజ్ చేసి దాన్ని తరుముతారు అనమాట. ఇంకోటి క్యాప్చర్ చేసేదానికి కూడా అడవి ఏనుగులు సపరేట్గా వచ్చేసి విధ్వంసం చేసి మనుషులు ఏమైనా ఇచ్చేస్తూ ఉంటే అర్థమైంది. అట్లాంటప్పుడు దాన్ని క్యాప్చర్ చేసేదానికి ఇవన్నిటిని యూజ్ చేస్తారు. దాన్నే కుంకి ఎలిఫెంట్ అంటారు. జాగరి, కోకోనట్ ఉంది, రైస్, రాగి అంతా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి దాన్ని ఒక ఎలిఫెంట్ ఫీడ్ చేస్తారు. அதில் என்னென்ன போடுறீங்க? அதில் இதில் வந்து ரைஸு, பொருள், ராகி, மினரல் உப்பு, வெல்லம், தேங்காய், மருந்து. తేనె మిక్స్ பண்ணுவீங்களா? இதெல்லாம் மிக்ஸ் பண்ணி ఏమేమి చెప్పుదేవే? రైసు, కొళ్ళు అంటే అది ఉలవలు, రాగి, తేనె, బెల్లము, కోకోనట్ అన్నీ మిక్స్ చేసి పెడతారు. అక్కడ లోపల తయారు చేస్తాను లోపల తయారు చేసి ఇట్లా కేక్ లాగా చేసుకుంటారు. కేక్ లాగా చేసి దాని అంతా మిక్స్ చేస్తారు. రఘు వీళ్ళకి ఎలిఫెంట్ విస్పరర్స్ అని వచ్చింది, దాంట్లో అవార్డు వచ్చింది, బెల్లి ఆస్కార్ అవార్డు వచ్చింది వీళ్ళకే. ఆ వీడియోకే చూడు ఇక్కడ పేర్లు ఉన్నాయి. ఆ పేరు ఇక్కడ చూడు పడతాం. ఆ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు చూడ ఎంత వచ్చి నిలుచుకుంటాయి. ఇక్కడ ఈ పేర్లు ఆ పేర్లు ఉన్నాయి. బామ, అక్కడ రఘు ఆడ ఇక్కడ తెస్తారు. తెచ్చి ఫీడ్ చేస్తారు. చుట్టూ నిలబెడతారు కదా. పడుకోండి. చాలా సెంటిమెంట్ అది. ఎలిఫెంట్ విస్పరర్స్ అని అందరూ చూడండి, చాలా బాగుంటుంది అది. దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. రఘు వస్తాం చూడండి. అదే రఘు చిన్న పిల్లలు అనేది ఇప్పుడు పెద్దదైపోయింది. షుగర్ కేన్ తింటాను. అదే అమ్ము కదా. यहाँ भी आता देखो बड़ा। ఏం తెలుసా, ఇది సమయపురం గుడిలో ఉండిందంట. అక్కడ ఇద్దరిని చంపేసిందంట. వీడు తీసుకొస్తే ఇక్కడ నలుగురిని చంపేసిందంట. చంపేసిందా? నలుగురిని చంపేసిందంట ఇక్కడ. చెప్తాను ఆయన.
ఈగలు ఈగలు పురుగులు ఏం అటాక్ చేయకుండా ఆయిల్ పెడతాను. ఇక్కడ ఇంకో క్యాంప్ ఉందంట పక్కనే ఆ పక్క. అది అలో చేయరంట ఎవరిని, ఎందుకంటే అక్కడ భయంకరంగా ఉండేవంతా ఆడ పెడతారంట. బాగా ఆక్రోశంగా ఉండదు. వచ్చింది పోదాం మా పక్క. హాయ్ ఉద్యాన్, డాడీ నాకు సామాన్ వచ్చింది డాడీ. లంగూర్ ఏమో అదే కోతి కృష్ణ కృష్ణ ఎలిఫెంట్. అర్థమైంది. ఇక్కడ ఉండేవంతా ఎట్లుంటాయో భయంకరంగా. అదేమ్మా, అది కూడా కామ్ అయిపోయింది ఇప్పుడు. ఇది యాక్చువల్గా ఇక్కడ ఉండేవంతా ఎట్లంటే కొంచెం ఏమంటారు కానీ క్రూరంగా ఉండేవంతా తెచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. బాగుందా ఎలిఫెంట్లా క్యాంపు? ఇంకా భోజనం పెట్టలేదు. చూడు సెల్ఫీ దాంతో తీసుకో. తెల్లగా ఉండదు రైస్, మళ్ళీ ఉలవల, మళ్ళీ బెల్లం, రాగి పైన బెల్లము, పైన టెంకాయ. ఇంద్రా అనేది వచ్చింది చూడు. ఇందా ఇంద్రా. ఇంకొక ఎలిఫెంట్ క్యాంప్ ఉందంట ఆ పక్క. అది యాక్చువల్గా భయంకరంగా క్రూరంగా ఉంటాయి చూసినావా, అంటే అప్పుడే క్యాప్చర్ చేసింది. అలాంటివి తీసుకొని పోయి అక్కడ కర్రల్లాగా ఉంటాయి అనమాట. ఇంతలా కర్రలు ఒక రూమ్ లాగా చేసి దాని లోపల వదిలేస్తారు. ఫస్ట్ ఒక 15 days అట్లా పోయి పెట్టేసి 15 days 30 days పెట్టేసి అది కంట్రోల్ తెచ్చేంత వరకు కొంచెం అన్నం పెట్టకుండా అట్లా చేస్తారు. బాగుంటుంది దానికి. தந்தம் இல்லாத ஆண் யானை பார்த்துருக்குறீங்களா? என்னங்க? மக்னான்னு சொல்லுவாங்க. மக்னா. ஆமாங்க. இதோட வயசு வந்து 26 வயசு ஆகுது. 26. ஆமாங்க. 26 ఏళ్ళంట. தாய் வந்து காமாட்சின்ட்டு ஒன்று இருக்கு. కామాక్షి అనే ఆమెకి బిడ్డ అంట. ఇది మేల్ தானேనా? மேல். ஆனால் டஸ்க் வராது. டஸ்கிங் தெரியாது. மக்னான்னு சொல்லுவாங்க. மக்கினான்னு சொல்லுவாங்க. இது வராது கொம்பெல்லாம். கொம்பு வராதுங்க. ஆனால் கொம்பு இருக்கிற யானை விட டபுள் பவர் வந்து இதுங்களுக்கு இருக்கு. பட் இது கும்கி ஆப்ரேஷன் நடக்கும்ல, அப்போ எத்தனை போறீங்களா இதெல்லாம்? இது 4 ஆப்ரேஷனுக்கு வருமா, கும்கி ஆப்ரேஷனுக்கு. அது கொம்பு இல்லாம சண்டை போடுமா? சண்டை போடுறது இல்லைங்க, அதுங்களை தள்ளுறது, இழுக்கிறது, வண்டியில் ஏற்றுறது, இந்த மாதிரி வேலையெல்லாம் செய்யணும். அப்புறம் ஒரு டைகர் ஆப்ரேஷனுக்கு போயிருக்குங்க. ஓ இது வச்சுனா இந்த யூடியூப்ல கூட நீங்க பார்த்துக்கலாம், T23ன்ட்டு. அந்த டைகரை வந்து ஆப்ரேஷன் பண்ணவே இது வச்சு. సూపర్. చెప్పి ఇక్కడ T23 ఆపరేషన్ ఒకటి జరిగింది టైగర్ని పట్టడానికి. 2 பேரை சாப்பிட்ட டைகர், 2 மனுஷங்க சாப்பிட்டு அந்த டைகரை தான் இந்த வச்சு தான் நாங்கள் ஆப்ரேஷன். T23 అది என்ன பண்ணாங்க? మస్నాன்னு சொல்றாங்களா? మక్నా. ఇది యాక్చువల్గా మగయ్యలకు వచ్చి కొమ్ములు ఉంటాయి కదా, దీనికి కొమ్ములు లేదు. దాన్ని ఏమంటారమ్మా? మక్నా అంటారంట. ఇది యాక్చువల్గా మక్నా కొమ్ములు లేదు కదా, ఏం రాబా పర్వాలేదు అని అనుకున్నా. అంటే ఏమి ఆపరేషన్కి అవన్నిటికంటే ఏమి పులి కానీ ఇట్లా ఏనుగులు కానీ పట్టేదానికి పనికిరాదేమో అనుకున్నా. ఆయన ఏం చెప్పినా అంటే T23 పులి పట్టినారంట, దాంట్లో ఆపరేషన్లో దీన్ని యూజ్ చేస్తున్నారంట. అదే ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దానికి కొమ్ములు లేదు కానీ డబుల్ పవర్ఫుల్ అంటారు. అది అని చెప్పింది. ఉదయం కదా, ఉదయం அந்த பக்கம்னா அது கூட என்ன கொண்டு வச்சாங்க நிறைய பேர். அது வந்து சமயபுரம் கோயில் டெம்பிள் 2 பேர் கொண்டு வச்சாங்க. அங்கே வந்து ஒருத்தர். ஒருத்தருங்க. அப்புறம் திரும்ப அதை யாருமே மெயின்டைன் பண்ணல சரியா, அப்படியே வச்சுருந்தாங்க. அப்புறம் இங்கே கொண்டு வந்து திரும்ப மெயின்டைன் பண்ணிட்டு இருந்தாங்க. அந்த மாவத்தை வந்து மாவத்தை கொண்டு வச்சது இங்கே பரவாயில்ல. இங்கே அவனுக்கு கொஞ்சம் காதெல்லாம் கேட்காது. அவளுக்கு ஒன்று காது. அவர் பேர் சொல்லுங்க. பேர் வந்து CM பாலன். ஓ பாலன், வீடியோ பார்த்துருக்கேன் நான். கொஞ்சம் வயசானவர் இல்லை, கொஞ்சம் உயரமாக இருப்பார். కొంచెం కాదు సరిగా కేకాదు. గోకొంతంగా బాగుంది అది కూడా బాగుంది. అజూరా రుద్దుకుంటా అంచుతుంది. తీస్తానా? క్యాంప్ ఎలిఫెంట్ డైట్ అంటది. చిన్న ఎలిఫెంట్ అది ఇక్కడ పిలుచుకొని రారంట. అది చూడు అక్కడే వాకింగ్ చేస్తూ ఉంటుంది. అది 6 months అంటది. అక్కడే తిరుగుతాం చూడండి, ఎంత చిన్నదిగా ఉంది చూడండి. అది బెల్ కొట్టినారు. బెల్ కొట్టిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు అంతా. టైం 9 o'clock అయింది ఇప్పుడు.
సో అన్నీ కలిపి మిక్స్ చేసి ఒక ముద్దగా చేసి దాన్ని మళ్ళీ పెడతారనమాట. కలిపి స్టార్ట్ చేస్తున్నారు. అన్నము ఫస్ట్ అన్నం వేస్తున్నాడు, బెల్లము ఉప్పు రెండు ఉన్నాయి, స్వీటు. సో అన్నీ కలిపి ముద్ద చేసినాక మనం ఇంకా తీద్దాం మళ్ళా వచ్చేప్పుడు. మసిని ఒక్కొక్క దానికి 5 రౌండ్లు అంటారు. 3వ రౌండ్ ఇది. దానికి పెడతా చూడండి ఇప్పుడు దానికి. అవి తింటానే అడుగు ఎన్ని ఉన్నాయి కదా. షుగర్ ఎంత అంతా ఖాళీ అయిపోయింది. ఒకదానికి మాత్రం ఉంది పెండింగ్, మీదంతా అయిపోయింది. ఇంకా ఈ చెరుకూరు లాస్ట్లో ఇస్తాను, ఫినిషింగ్ టచ్. చూడు టెంకాయ పెట్టినారు, చెరుకు అట్లా వేసుకునేసింది లోపల. అవి ఒకటి తింటాందిరా, సౌండ్ చూడు పట్టుపటానే. బాయ్ చెప్పు, అన్నీ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ సాయంత్రం ఇంకా భోజనం అన్నీ వెళ్ళిపోతుంది, తినేస్తారు. ఎలా ఉందండి తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంపు? చాలా బాగా, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఒకేసారి ఇన్ని ఎలిఫెంట్స్ చూడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఐ హోప్ మీరు చాలా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటాను ఈ వీడియో చూసి. మధుమలై నుంచి ఊటీకి పోతున్నాము. మధుమలై నుంచి ఊటీకి 2 రూట్లు ఉన్నాయి. ఒక రూట్ వచ్చి 32 కిలోమీటర్స్, కానీ 32 ఎంతో కిలోమీటర్స్. ఆడ 32 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయంట. బ్రేక్ పట్టకుండా కొన్ని అప్పుడప్పుడు కొన్ని వెహికల్స్ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అట్లా పోవద్దని. అందుకే ఇట్లా 60 కిలోమీటర్స్ ఈ రూట్లో పోతున్నాం ఊటీకి. ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయంట, ఎక్కువ లేదు. ఇది నచ్చింది అప్పుడే పక్షి. ఏముంచారు బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్. నది కింద నది బాగుంది కదా వీడియోలో కంప్లీట్. ఊటీ 52, సుల్తాన్ బేత్రే 44, కాలికట్ 136. కేరళ నుంచి రైట్ పోవాలి. కేరళకి అయితే సుల్తాన్ బేత్రే, వాయనాడ్, అది స్ట్రైట్ పోతే ఊటీ 52 కిలోమీటర్లు. కొండ చూడు ఎట్లుందా మబ్బు, భయంకరంగా ఉంది చూడు. ఇంత సీనరీ ఆడదా పోతాం ఊటీకి, సూపర్గా ఉండబోతుంది. ఫుల్ ఫాగ్తో ఎక్సలెంట్గా ఉండబోతుంది కదా అనుకుంటా. కొండ ఎక్కాలేమో, లేదంటే కొండ నుంచి వెళ్ళిపోతామో తెలీదు. అక్కడదా పోతాం గ్యారంటీ. చూడండి టౌన్ ఎట్లుందో మిట్ట పైన. ఇక్కడ యాక్చువల్గా వచ్చి ఇది తమిళనాడు, కానీ కేరళ ఇన్ఫ్లుయెన్స్ దగ్గర కాబట్టి కేరళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. ప్రతి ఒక్క చోట తమిళ్లో రాసిన్నారు, కేరళ మలయాళంలో రాసిన్నారు. పేరుకు మాత్రం తమిళనాడు మాత్రం ఉంది, కానీ ఫుల్ కేరళ మాత్రం ఉంది. ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కేరళ. ఎట్లుంది ఇప్పుడు ఒళ్ళో? నీ బదులే నేను నీ కొడుకు అందరూ మాట్లాడుతాను. చూడండి రోడ్ ఎక్సలెంట్ గా ఉంది కదా. అడే నాకు ఫుల్ కేరళ ఫీల్ అవుతాడు, ఇంకేమీ అనిపించలేదు. కేరళనే. పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు, అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని రండి, మేము అన్ని చూపించున్నాము. ఎమిషన్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఎమిషన్ టెస్ట్ లేకపోతే 10,000 ఫైన్ అంట. హెయిర్ పిన్ బెండ్స్, దేవే జాగ్రత్త. మెల్లిగానే పోతాను నేను. అబ్బా కొండలు చూడ శవం కనబడతాను. ఎప్పుడు చూడ ఎంత హైట్ ఉందిరా కొండ. అయ్యో దానిపైన పోవాలి ఇప్పుడు కదా. దానిపైన ఒకటియా? అవును డాడీ, పైన ఉంది. నేను ఎప్పుడు చూడలేదురా. అయ్యో వాట్ ఏ సీనరీ రే. సమాన్ కదా. అయ్యో చెట్లు ఎట్లున్నాయో, కళ్ళ మారుందిరా అది. ఓ బాబా ఎట్లుంది దేవి? అమ్మో ఎంత పెద్దదిరా చెట్లు రే. నా లైఫ్లో ఇంత పొడుగు చెట్లు చూడలేదురా నేను. అప్పా ఏముందిరా రే.
అబ్బా ఎంత పెద్ద చెట్లు రా. బ్యూటిఫుల్ రోడ్ అవి నిజంగా ఎంత బాగుంది కదా. చూడ అబ్బా ఎంత హైట్ ఉంది చూడే, ఎంత పెద్ద చూడ. ఇక్కడ చూడు ఎంత హైట్ ఉంది. ఎట్లుంది చూడ. ఓ మై గాడ్ అట్లుందా ప్లేసా. రీఛార్జ్ అట్లా ఎనర్జీస్ కూడా బాగున్నాయి ఇక్కడ. ఎంత హైట్ ఉంది కదా. అంత పట్ట రాలిపోయినట్టుంది. అది కాదు 100 feet ఉండదు, ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. 100 feet పోయినా పైన ఉంది. ఏం చెట్లు దేవి ఇవే? థైలాండ్ చెట్లు కాదు. చూడండి ఇలా వీడియో సినిమాటిక్ లో పట్టాలి రెడీ. ఆకాశం మంకీ కనబడుతుంది అంత లోయలా ఉంది. దిగి తీరా పడుతుంది. సమ్మ అంది కోతులు వస్తున్నాయి. పారుతూ అర్థం తెచ్చేస్తే లైట్గా కోతులు వస్తున్నాయి. రైనీ సీజన్ అంతా తాగకూడదు. ఎందుకు? ల్యాండ్ స్లైడ్స్, వాటర్ ఫాల్. వ్యూయర్స్ ఇక్కడ చూడండి మొత్తం టీ ఎస్టేట్ల కొండ మొత్తం కాన్ తిందాం. ఏం తింటానావా? స్వీట్ కార్న్. ఎక్కడున్నావు? ఊటీ ఆన్ ది వే షాపు. ఇక్కడ టీ ఎస్టేట్లు తిను. టీ ఎస్టేట్స్ చూడండి ఎంత బాగుందో. కొండ మొత్తం అదే. ఏం సీనరీ కదా. ఊటీ కూడా వచ్చేసింది శ్రీదేవి. వాంతి ఒక పక్క వస్తూ ఉంది, అంచుకొని వస్తూ ఉంది. ఇవే నీ వాంతులన్నీ ఓర్చుకొని ఏమి ఈ హెయిర్ పిన్ బెండ్స్లో ఉండే పెద్ద కొండను ఎక్కుతున్నావు. శనగపప్పు. ఏం రా తింటున్నారు మీరు? ఏం తీసుకున్నారా? ఏమే? బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెటా? ఈ ఆమ్లెటా? గుడికి పోవాలంటే ఎట్రా ఇప్పుడు? ఏదైనా గుడి ఉంటే అక్కడ ఊటీ దగ్గర ఉన్నాము. ఎంత ఉంది ఇక్కడ నుంచే ఊటీ? ఇంకా 20 ఉంటుంది. 20-25 kilometers. ఎంత వాటర్ ఎంత బాగుంది చూడు. బాబా వాటర్ ఎంత ప్యూర్గా ఉంది కదా. ఈ పక్క డ్యామ్ ఉంది. డ్యామ్ చూడు శ్యామ్, ఎంత పెద్ద డ్యామ్ చూడరా. వాటర్ ఫాల్ ఈ డాడ ఉంది ఒకటి. 300 meters అన్నారు. ఓ మై గాడ్ చూడు ఎంత బాగుందా. ఇక్కడ పైన్ ఫారెస్ట్. దేవే ఎక్కడున్నావు? పైన్ ఫారెస్ట్ వచ్చి ఉంటాము. టికెట్ కౌంటరు 30 rupees per person. 30 రూపీసా? 30నా? 4 టికెట్లు 120. ఏం పైన్ ఫారెస్ట్ అంటే ఏమే? చూద్దాం రండి, లోపల వెళ్ళి చూద్దాం. సినిమాలో చూపిస్తారు కదా, పాత సినిమాలో. ఇది పైన్ ఫారెస్ట్. పాత సినిమాల్లో చూపిస్తూ ఉంటారు మామూలుగా. షూటింగ్ అంతా చేస్తూ ఉంటారు. చూసి దిగండి. స్టెప్స్ కొంచెం చూసి దిగాలి ఇక్కడ. పద దేవే మెల్లగా చూసి దిగు. మీరు మెల్లగా తీసుకొని రండి, నేను పోతాను మెల్లగా చూసుకొని. నాకు చూసా అంటేనే భయంగా నచ్చదు. ఊటీ పైన్ ఫారెస్ట్ పక్కనే లేక్ ఉంటుంది. పక్కన లేక్ కూడా ఉంది. ఏం పచ్చగా ఉంటుంది రే. నీళ్ళు సినిమాలో చూడలేదా? పాత సినిమాలో నువ్వా? లేదండి, ఓయ్ నిజంగా చూడలేదు. వాటర్ కూడా బాగుంది కదా. ఈ నుంచి చూస్తా ఉంటా. కిందికి పోతే కానీ తెలియదు. దారి చూసేదానికే భయం వేస్తుంది. నాకు. ఏం లేదు, డౌన్ నేను వీడియో పైన కాన్సన్ట్రేషన్ చేయలేను. మీరే తీస్తారండి, నేను మాట్లాడుతూ వెళ్తాను. నాకు భయం వేస్తుంది వచ్చేదానికి. ఇక్కడ చాలా మంది దిగినారు. ఇక్కడ ఎగరపోతున్నారా? అక్కడ కింద పోయి మమ్మల్ని పిలవండి. అక్కడ ఇది ఉంది కదా, బోటింగ్ ఏమైనా ఉందో చూడండి ఒకసారి. బోటింగ్ ఏమి ఉండదు ఇక్కడంతా ఏమి ఉండదు. హార్సా? బాగుందా? సూపర్గా ఇక్కడ.
ఊటీ పైన్ ఫారెస్ట్. చూడండి మొత్తం ఒకసారి రౌండ్ వేయండి, ఎంత బాగుందా. బాబా ఎంతంత పొడుగున్నాయి చెట్లు ఇక్కడ. ఒక చెట్టు 100 feet ఉంది. ఈ సమ్మరం అది పైన అంటే ఏంది అది? అది దాన్ని ఏమో అంటారండి. కాయ ఎక్కడ పడి ఉంది, వాడు పార్తో దగ్గర ఉంది. దా పోదాం రా. వాటర్ ఉంది వీడ, హార్స్ రైడింగ్. ఇక్కడే ఒక హార్స్ రైడింగ్. ఏమని పైకి చూపిస్తాను, చెట్లు చూస్తాట అట్లే. ఓ అమ్మో పెద్ద చెట్టు, 100 పైన ఉంటుంది. ఇది కూడా 100 feet పైన. దా ఆ చెట్టు దగ్గర పోయేసా. ఊటీ పైన్ ఫారెస్ట్. వాటర్ బాగాలేదేవే, పచ్చగా ఉంది. వాటర్ కొంచెం పచ్చగా ఉన్నాయి కానీ సీనరీ బాగుంది. ఇది ఎక్కడో ఫారిన్లా ఉన్నట్టుంది. దాడ్ వావ్, సీనరీ ఎంత బాగుంది చూడ, చాలా బాగుంది కదా సీనరీ. ఓ మై గాడ్. సెల్ఫీ 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 బాగుంది చూడండి వెనకాల. వావ్. ఇదే పైన్ ఫారెస్ట్ అంటాం కదా, ఏమో అనుకున్నాను. ఇదే ఐస్ ఏజ్ సినిమాలో చూపిస్తారు కదా, ఏం రా క్యారెక్టర్ పేరు అదే? పళ్ళు 2 ఉంటాయి ఇట్లా. దీనికోసమే అది బాగా సాహసాలు చేస్తుంది దీంట్లో. ఐస్ ఏజ్ ఇదేదా? ఇదే కదా ఐస్ ఏజ్లో దీనికోసమే. ఇదే ఈ పైన్ ఫారెస్ట్. చూపించు. దిగేటప్పుడు ఈజీ దిగేసినాము. ఎక్కేటప్పుడు ఏం కనబడిందే? చుక్కలు కనబడింది. ఫస్ట్ నుంచి కట్టుగా ఆయన చూడండి, టెస్ట్ చేసి చూపిస్తున్నాడు. ఆయిల్ లోపల తీసుకున్నాడు ఆయన. ఆయిల్ అద్దుకొని టెస్ట్ చేస్తున్నాడు ఆయన. వినాదకు నా పంట కదా, ప్యూరిటీ టెస్ట్ చేసేదానికి ఆయన టెస్ట్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి. యూకలిప్టస్ ఆయిల్ అది. గుడ్డ కాలదు చూడండి, గుడ్డ కాలి అగ్గి మంటిచ్చాడు. పొగ పీల్చుకోవాలంట. కోల్డ్ ఉంటే వెళ్ళిపోతుందంట. పాడుతూ అనుభవించిన 1 నిమిషం బాలేదు. ఇదే కదా లాస్ట్ టైం పెట్టుకోండావు. అక్కడ చూడు, ముక్కలు వాసన. అది కాదురా, అది వేరు. అది కాదురా, నేను చూసాను కదా ఇప్పుడు. కోల్డ్ కాఫ్కి అంటది. అది మరి పత్త వెక్కినమా? క్వాలిటీ కొంచెం ఆయిల్ மட்டும் போடணும், துணி போடணும். ఓకే 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 ఓకే. எப்படி யூஸ் பண்ணனும்? டைரக்டா నెత్తికి ముక్కు త్రోట్కి டைரக்டா యూస్ பண்ணணும். చెప్పు. హాట్ వాటర్ లో పోட்டு స్టీమ్. ఇప్పుడు నీకు పెట్టినాం కదా ఎంతసేపు, కొంచెం ఇంకా ఇన్ను పాకనమా అవ్వలేదా? పోదేలే. ఓకే. ఇప్పుడు ఆయన టెస్ట్ చేసినాడు దేవికి. కంట్లో నీళ్ళు వస్తుంది నీకు ఇప్పుడు దానివల్ల. సరే, ఏది కావాలో చూస్తాం మేము, చూసి తీసుకుందాము. ఇవన్నీ చూపించు వేరేవన్నీ మాట్లాడతాం. అన్నది పాత కొడుకునా? இதெல்லாம் என்னதுன்னா பர்ஃப்யூமா? పర్ఫ్యూమ్ ప్యూర్ ఆయిల్ ఇది. ప్యూర్ ఆయిల్ పర్ఫ్యూమ్స్ అవన్నీ. వన్ సైడ్ హెడేక్, మైగ్రేన్ హెడేక్, చెస్ట్ కోల్డ్, టాన్సిల్స్, డ్రై కాఫ్, సైనస్, రన్నింగ్ నోస్. స్ట్రెస్ இருந்துச்சுனாக்கா జస్ట్ 1 or 2 drops தலைக்கு வச்சீங்கன்னா போதும். ஸ்ட்ரெஸ் கம்மியாயிடும். ஸ்ட்ரெஸ் கூட கம்மியாயிடுமா? இது சும்மா ஒரு டிராப் எடுத்தா போதுமா? ஒரு டிராப் எடுத்தா போதுமா? இது நான் அப்ளை பண்ண உங்களுக்கு எப்படி இருக்கு ஃபீலிங்? அது கிளாத்ல வச்சு பண்ணீங்க. இது அப்ளை பண்ணனே எப்படி இருந்துச்சு? நல்லா இருக்கு, ஃப்ரீயா இருக்கு, சில்லுனா இருக்குல்ல. அதே மாதிரி ஜஸ்ட் த்ரோட் பெயின் இருந்துச்சு 1 or 2 drops வச்சீங்கன்னா போதும். டோட்டலா வரும். அது கிட்ஸ்க்கு கிடையாது, குழந்தைகளுக்கு கிடையாது. இது குழந்தைகளுக்கு யூஸ் பண்ணலாம். ఇది చిన్న కాలనీల నుండి పెరియవరకు ఇది వెறும் పెరియవங்களுக்கு மட்டும்தான். ఇది పెద్దలకు మాత్రమే. ఇది మైగ్రేన్ అవన్నీ ఉన్నప్పుడు ఇది వాడితే మంచిదండి. నాకు బాగా యూజ్ అవుతుంది. స్ట్రెస్ కూడా ఇది బాగా పనికొస్తుంది. మైగ్రేన్ హెడేక్ ఉంది కదా, థ్రోట్ పెయిన్ ఉంటే కూడా పనికొస్తుందంట. ఇది வந்து జలుబు అవన్నిటికి, తలకాయ నొప్పి, జలుబు, దగ్గు, జ్వరం அதெல்லாம் வந்து అదంతా వచ్చి తమిళ వచ్చేస్తాను. இது வந்து ஜாயிண்ட் பெயின் உள்ளதுங்க. மூட்டு வலி, முழங்கால் வலி, கை கால் வலி அது வந்தண்டி. இது வேணா எனக்கு யாருக்கு இல்லை, இது ரெண்டு போதும்.
ఇది కొంచెం சொல்லி கொடுங்க. చాక్లెట్ కాఫీ టీ పొడి ఇరుకా? இருக்குதுங்க. టీ పౌడర్ కూడా ఉంది ఇక్కడ. టీ పౌడర్ కూడా ఉంది. పెరి ప్యాకెట్ ఇందా கொடுங்க. இல்லை சின்ன ஒரே சைஸ் தான். சொல்லுங்க இது குவாலிட்டியாக இருக்கும். 140 வரும். 250 கிராம்ஸ். கொஞ்சம் பார்த்து சொல்லுங்க, எல்லா ரேட் எல்லாம் ஒரே வாட்டி. நான் போட்டு குவாலிட்டி பாருங்க. இது வந்து எப்போதுமே டீ வந்து டஸ்ட் ஃபார்மில் தான் வாங்கணும். ஓகே. கிரானியூல்ஸ் ஃபார்மில் வாங்கினீங்கன்னா உங்களுக்கு இது ஸ்ட்ராங் கம்மியாக வரும். இதில் வந்து பட்டை, கிராம்பு, ஏலக்காய், சுக்கு, மிளகு எல்லாம் மிக்ஸ் இருக்கும். மசாலா டீ. மசாலா டீ வேணா? இல்லை இது டீ வந்து 300 கிராம்ஸ் ஃபாரன்ஹீட்டில் வந்து பர்ன் பண்ணுவோம். அப்போவே இந்த மசாலாலாம் போட்டு அது கூட பர்ன் பண்ணி இருக்கனால ஒரு ஃப்ளேவராக டிஃப்ரெண்ட். இது என்ன சொன்னீங்க? இது சாக்லேட் ஃப்ளேவர் அண்ட் இது ஈரானி டீ அது மாதிரி என்ன இருக்கா? ஈரானி டீ. కార్డమమ్ తీసుకోండి బాగుంటుంది. ஏலக்காய் டீ இருக்கு. ஏலக்காய் டீ. ஓகே. இது பார்த்தீங்கன்னா உங்களுக்கு ஃப்ளேவர் பாருங்கள் எந்த அளவுக்கு இருக்கும். చాక్లెట్ ఫ్లేవర్ అండ్ చాక్లెట్ టేస్ట్. ఇవ్వండి. சாக்லேட் ஃப்ளேவர் சாக்லேட் டீ. வேற என்ன இருக்குண்ணா டீ எல்லாம்? டீ ஏலக்காய் டீ இருக்குங்க. ஏலக்காய். அது எவ்வளோ அது? கார்டமம் சேம் ஃப்ளேவர் 140. இந்த చాక్లెట్ ఫ్లేవర్ ரெண்டு இது கொடுங்க. வந்து ஸ்பெஷல் குவாலிட்டி இது. ஆர்டினரி குவாலிட்டி கிடையாது. ஸ்மெல் பண்ணி பாருங்க. ஏலக்காய் டீ இது. இதுல மசாலா ஏலக்காய் இது. எப்போதுமே இந்த கிரானிவல்ஸ் டீ எடுத்தீங்கன்னாக்கா இதே மாதிரி பேக்கெட்ஸ் வரும். ஆனால் கிரானிவல்ஸ் டீ வரும். கிரானிவல்ஸ் டீ வந்து உங்களுக்கு குவாலிட்டி இருக்காது. டஸ்ட் ஃபார்ம்ல இது எவ்வளோ இது? இது 120. 20 ரூபீஸ் டிஃபரன்ஸ் அவ்வளோதானே? ஆனால் இது வந்து ஸ்ட்ராங் வராது. சிடிசின்னுவோம், அது எஸ்ஆர்டின்னுவோம். சூப்பர் ரெட் டஸ்ட்லேருந்து எடுக்கிறது. கலர் ஆடட் இருக்காது. நீங்கள் மசாலா டீ வேணா? அது மட்டும் இல்லையா? நீங்கள் இந்த டீ எடுத்து நீங்கள் 1 hour பாயில் பண்ணிங்கனாலும் கலர் வராது. ஊட்டி டீயை பொறுத்தளவுக்கு ஏன்னா கலர் ஆடட் கிடையாது. நேச்சுரல் எல்லாமே. கலர் வராது இதெல்லாம். ஸ்ட்ராங் இருக்கும். டீ ஸ்ட்ராங் இருக்கும், கலர் வராது. ஓகே. இது ரெண்டு கொடுங்கண்ணா. ஓகே. இது சாக்லேட் ஒரு 3 கொடுத்துருங்க. காஃபி என்ன வேற குவாண்டிட்டி இல்லையா? 250. చాక్లెట్ కాఫీ ఇరుకానా? చాక్లెట్లో కాఫీ వరాது. చాక్లెట్ టీ ఇది చాలా బాగుంది. స్మెల్ నిజంగానే చాలా చాక్లెట్ లాగా స్మెల్ వస్తుంది. ఇది వచ్చి ఇలాచీ టీ. ఇది కూడా చాలా బాగుంది. 140 రూపీస్ అది. ఇది 140. 250 గ్రామ్స్. డిస్కౌంట్లో ఇల్లేనా ఇదిలా? கொடுக்குறாங்க ఇస్తారు, డిస్కౌంట్ ఇస్తారు. మామూలు ఎంఆర్పి వచ్చి 140 రూపీస్. ஸ்ட்ராங் டீ இது. இது கிரானிவல்ஸ் சொன்னீங்களா? கிரானிவல்ஸ் எடுத்தீங்கன்னா நல்லா இருக்காது. తెలుగు గ్రాన్యువల్స్ టీ మీకు బాగా రాదు ఇది. అంటే ఇది డస్ట్ ఫామ్ లో వస్తుంది. ఇవి మంచి క్వాలిటీ. ఇది 20 రూపాయలు డిఫరెంట్ వస్తుంది. మళ్ళీ టీ అంటే ఇదే బెస్ట్ క్వాలిటీ. ఇవి అంటే మీకు కడుపు తక్కువ వస్తుంది. మీకు స్ట్రాంగ్ తక్కువ వస్తుంది. మళ్ళీ ఇది బెస్ట్ క్వాలిటీ. ఇది కలర్ తక్కువ, ఇది కలర్ బాగా వస్తుంది. కలర్ రాదు. దేంట్లోనే కలర్ రాదు. ఏది తీసుకుంటారో మీకు కలర్ రాదు. అంటే మీకు కలర్ మిక్స్ కాదు. ఇవన్నీ నేచురల్ ఫ్లేవర్స్. కలర్ మిక్స్ చేయరు ఇది ఎంతసేపు బాయిల్ చేయాలి చాక్లెట్ టీ? ఇది జస్ట్ 3 to 4 minutes అంతేనా? ఇందులో మీకు హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ లో పెట్టి 3 to 4 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. టీ బాగుంటుంది. కలర్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. చాలా షాప్ అంతా చాక్లెట్ టీ చాలు. మళ్ళీ ఇవి ఫేమస్ టీ. ఇది మీకు ఇంకెక్కడ దొరకదా? బయట ఎక్కడ? బయట దొరకతే. నంబర్ తీసుకుంటే పంపిస్తారా మీరు? పంపిస్తారు. ఓకే, నంబర్ తీసుకో. కార్డ్ ఇచ్చేసండి. ఇస్తారు. ఇవి అంటే ఇది నీలగిరి అన్ని వాడే ఇదే ఫస్ట్ తీస్తారు. ఇది కన్నవరాయి టీ. బెస్ట్ వన్ టీ. నేచురల్ ఫ్లేవర్. నేచురల్ టీలో ఇదే మంచి. 1/4 kg అది? 1/4 kg 110 రూపాయలు వస్తుంది. 110 రూపాయలు. అది ఒకటి తీసుకోండి. బెస్ట్ క్వాలిటీ ఇదే. నా కార్డు ఇవ్వండి, ఇస్తాను. నేను మాకు ఏది బాగా టేస్ట్ వచ్చిందో అది మీకు ఫోన్ చేస్తాము, పంపించండి. ఇది మీకు ఇది ప్యూర్ ఫ్రూట్ పల్పీ. ఇది బయట ఎక్కడైనా దొరుకుతుంది. హోమ్ మేడ్. ఇది హోమ్ మేడ్ స్వీట్స్ చూపిస్తున్నాడు ఆయన. తిని చూసి చెప్పు. స్వీట్ బల్పీస్ ఇది. బా, నేచురల్ ఆరెంజ్, పైనాపిల్. చాలా బాగుంది. ఆరెంజ్ ఫ్లేవర్ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఆరెంజ్ ఫ్లేవర్, గ్రీన్ యాపిల్, పైనాపిల్, ఇమ్లీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ. అది వదిలేసి వేరే చాక్లెట్లు ఏమన్నాయి? కోకోనట్. ఇది ఇంకా ఇవి అంటే జెల్లీ. ఇది తీసినా ఫోటోస్ తీస్తాను. దీస్ ఆర్ జెల్లీస్. జెల్లీస్ ఆల్సో 250 grams 180. 250 grams 180 తీసుకో. నో జెలటిన్, నో కెమికల్స్. నేచురల్ ఉంది. ఓకే. హలో. పర్చేసింగ్ అండి. పర్చేసింగ్ అంతా అయిపోయింది. అందరు కొత్త చూడండి, అందరూ మారిపోయినాం. నేను తీసుకున్నాను చలికి. ఈమె చలికి తీసుకునింది.
వాళ్ళిద్దరు ఒక జర్కిన్ ఒక టీ షర్ట్ తీసుకున్నారు. ఫుల్ చాక్లెట్లు ఇన్ని తీసుకున్నారు. ఫుల్ చాక్లెట్లు ఇన్ని తీసుకున్నారు. చాక్లెట్లు, టీ పౌడర్ తీసుకున్నాము. చాక్లెట్ టీ పౌడర్, చాక్లెట్ టీ పౌడర్, మళ్ళీ ఇంకోటి మధ్య కార్డమమ్ టీ పౌడరు, మళ్ళీ పచ్చిగా ఉంటుంది చూస్తున్నారా, అంటే ఆకు వాసన వస్తాయి కొన్ని, అట్లాంటిది నాటిది అనమాట. చాలా తక్కువ, హాఫ్ కేజీ వాడు ఎంత వేసినాడు, 140 రూపీస్. అది తీసుకున్నాము. సో అన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ దిగేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ స్టే చేసేదానికి లేదు, వెళ్ళిపోవాలి మళ్ళీ మైసూర్కి. ఈ ఊటీలో టీ ఫుడ్ బాగుంది ఇక్కడ చాలా. మీరు రావచ్చు పోరా. ఏమే చలికి లోపల కూర్చొనేసింది శ్రీదేవి, ఎస్కిమో లాగా ఉంది. ఏం చలిగా ఉందా? అందుకే కొనిచ్చింది. టాబ్లెట్ ముందర పెట్టినా చూడు. ఊటీలో టీ తాగేదానికి వచ్చినాం పోయినసారి, మధ్యలోనే వెళ్ళిపోయినాము. నువ్వు ఓర్చుకుంటావు లేదని. వెరీ గుడ్, ఓర్చుకున్నావు, కానీ నీకు కోల్డ్ ఉంది. ఊటీలో టీ ఎలా ఉంది? నీ ముఖం చూస్తాను చెప్పచ్చు. రెస్ట్ తీసుకో, నైట్ పోయేసి. ఓకే, తాగు టీ, తాగు, మంచిది, జింజర్ టీ. హెల్త్ బాగుంది, బాడీ కోఆపరేట్ చేయడం. ఈరోజు మేము చాముండి హిల్స్ వెళ్తున్నాము. కొండపైన వెళ్ళి దర్శనం చేసుకుని దేవుడిని అక్కడి నుంచి కిందకు వస్తాము. అక్కడ లోపల ఫోన్ అలో చేయరు కాబట్టి మేము లోపల వీడియో తీసేదని కాదు, బయట మీకు అన్ని సరౌండింగ్స్ అన్ని చూపిస్తాను. మీకు చాలా బాగుంటుంది. శక్తిపీఠాల్లోనే ముఖ్యమైన శక్తిపీఠము చాముండి హిల్స్. అది దర్శనం చేసుకొని వస్తాం ఈరోజు. సో 3 days అయిందా మనం వచ్చేదేవి? 3 days 4 days? 4th డే. 4 days బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చాముండి హిల్స్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రంగన్తిట్టు పోవాలి టైం ఉంటే అనుకుంటున్నాము. టైం ఉంటే పోతాం రంగన్తిట్టుకి, పోయి అక్కడ ఏముందో కూడా మీకు చూపిస్తాము. సో ఇది మైసూర్ రోడ్స్ తీయాలని చెప్పి తీస్తున్నాము ఇప్పుడు. చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ, పెద్ద సర్కిల్లో సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉండవు. సిగ్నల్స్ లేకపోయినా అందరూ డిసిప్లైన్గా పోతూ ఉంటారు అందరూ. ఈరోజు సాటర్డే, ఇంకా 8:15 కాబట్టి కొంచెం ఇంకా షాప్స్ అని ఏం ఓపెన్ చేయలేదు. సర్కిల్స్ చూడండి ఎంత పెద్దది ఉంటాయి, రోడ్లు చాలా పెద్దవి. ఇది క్లాక్ టవర్, ఇది క్లాక్ టవర్. ఈ సర్కిల్ చూడండి ఎంత బాగుందో. సో సిగ్నలే ఉండదు ఇక్కడ, 4 రోడ్లు ఉంటాయి. 4 రోడ్ల నుంచి అందరూ తిరిగి కరెక్ట్గా పోతారు. పడితే లెఫ్ట్ పోవాలి మనం ఇప్పుడు. సో ఇప్పుడు చాముండి హిల్స్కి వెళ్తున్నాము మేము. సర్కిల్ చూపించినాను, అంత బాగుంది చూడండి. పైన బంగారు పూత పూసినారు, బంగారో కాదో తెలియదు కానీ. ఈ పక్క చూపారు సర్కిల్, కోట, అది సౌత్ గేట్. ఇది కోటకి రోడ్ చూడండి ఎంత పెద్దది ఉంది ఇక్కడ. రాజ్కుమార్ ఉద్యానవన, ఎంత పెద్ద రోడ్స్ అసలు. మళ్ళీ ఇంకో సర్కిల్, అక్కడ కూడా చూడండి సిగ్నల్ లేదు. సర్కిల్ నుంచి స్ట్రైట్ కదా, బోర్డు కూడా వేసింటారు అంతా నీట్గా. సో ఇక్కడ వచ్చినారంటే మీకు బాధ ఏం లేదు, ఎక్కడ చూసినా బోర్డ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఊటీ రైట్ పోవాలి, ప్యాలెస్కి రైట్, జూకి స్ట్రైట్కి పోవాలి, బెంగళూరు లెఫ్ట్ పోవాలి. మనం ఇప్పుడు చాముండి హిల్స్కి వెళ్తున్నాము. చాముండి హిల్స్ కాబట్టి స్ట్రైట్ కదా భారత్. చూడండి ఎంత పెద్ద సర్కిల్, సిగ్నల్ లేదు, ట్రాఫిక్ సిగ్నల్. ఇక్కడ అందరూ డిసిప్లిన్గా వెళ్తారు. ఐ లవ్ మైసూర్. ఇది టాప్ 10, ఇండియాలోనే టాప్ 10లో క్లీనెస్ట్ ప్లేస్ అనమాట. టాప్ 10లో ఇది ఆక్వా వరల్డ్ అక్వేరియం. నిన్న వచ్చాం కదా, అదే ఇది. జూ ఇక్కడే కదా ఉండేది. జూ పోలేకపోయినాం ఈసారి, టైం లేదు. జూ కూడా చూపిస్తాం అనుకున్నాం మీ అందరికీ. చాముండి హిల్ స్టార్టింగ్. యూనివర్సల్ మదర్ చాముండేశ్వరి. చాముండి హిల్స్ పని కూడా చిరుతుపుల్లో ఉన్నాయి అంటారు. ఇంతకుముందు పార్కింగ్ వచ్చి సపరేట్గా లేదు, ఇప్పుడు పార్కింగ్ పెట్టేసినారు. సూపర్గా ఉంది పార్కింగ్. ఎంత పెద్దదంటే ఎన్ని కార్లు వచ్చినా పడతాయి. చూడండి ఇట్లా వాళ్ళు అట్ట పోతారు.
కార్ పార్కింగ్ ఇదే అక్కడ వాళ్ళు పోతారు ఊరికి. ఏం చేస్తాను? ఏం చేస్తాను, దర్శనానికి వెళ్తాను నేను. పార్కింగ్ పెట్టేసి కారు పార్కింగ్ ఎంత పెద్దది ఉంది, ఆ పక్కంతా కూడా ఉంది, ఇక్కడంతా కూడా పార్కింగే ఫుల్ పెద్దది. అవతల కూడా ఉంది పార్కింగ్. ఇక్కడ పెట్టేసి పైకి ఇట్లా పోవాలి. పూలు తీసుకుంటాం. నాకు కాదు, దేవుడికి. దేవుడికి పదండి. టెంకాయలు కొట్టకూడదు కాబట్టి పూలు అనేది తీసుకుంటాము. పూలు తీసుకున్నావా? దేవుడికి మహిషాసురుడి విగ్రహం ఇదే గుడి. ఇదే మైసూర్ చాముండి గుడి. బాగున్నాయి ఇక్కడ పువ్వులు బాగా పెట్టు, టెంకాయలు, తామర పువ్వులు ఫేమస్ ఇక్కడ. ఇవి 100 రూపీస్ తీసుకున్నా, ఫాస్ట్గా వెళ్దామని. మంచిగా 100 రూపీస్. పోదామా? ఇక్కడ ఇంకా వీడియో దీనిపైన తీసేదానికి లేదు, లోపల పెట్టేసి ఏదో క్యూ ఎంట్రన్స్. పోదామా? మాట్లాడేమన్నా? దర్శనానికి వెళ్దాం రండి, టైం అవుతుంది. ఓకే అక్కడ పోవాలి కదా. మహిషాసురుడి విగ్రహం. ఓయ్ తిరిగిట. ఇటు వచ్చా. మహిషాసురుడు మహిషాసురా. చాముండి అమ్మ వధించిన మహిషాసురుడు. ఇప్పుడు ఏం వినపడదు ఇక్కడ ఫుల్ సౌండ్. చాముండి అమ్మ వధించిన మహిషాసురుడు ఆడ చెప్తారా. అమ్మవారి దర్శనం బాగా అయింది. గర్భగుడి లోపల పంపించినారు, బాగా దర్శనం చేసుకున్నాము. అమ్మవారి అనుగ్రహం మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆ అమ్మవారు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. బాగా దర్శనం చేసుకొచ్చాము. ఇంతటితో ఈ వీడియో ముగిస్తా అన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నాకు స్పెషల్గా ఒకటి ఇచ్చినారు, అది కూడా చూపించు. స్పెషల్గా నాకు ఒకటి ఇచ్చినారు, నాకు ఇది వేసింది అమ్మ. ఇప్పుడు నన్ను చూస్తేనే కామెడీ పీస్ మరి అవుతాడు. ఏం లేదా? సూపర్, ఎక్సలెంట్. హర్రర్ వరల్డ్ చూడండి. లోపల వెళ్తా అన్నాను, లోపల పోయి ఎలా ఉంటుందో చూసుకొని వచ్చి, లోపల నా మొబైల్ నాట్ అలౌడ్ అంట కాబట్టి లోపల పోయి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుందో రివ్యూ చెప్తాను నేను. అమ్మో శ్యాము, ఎట్లుందండి? నేను పోయిపోయినా, నువ్వు పోయిపోయినావా? ట్రాన్స్లేట్ చేసాడు వాడు. ట్రాన్స్లేట్ చేసాడు కదా, చీకటి అయిపోయిందా, ట్రాన్స్లేట్ చేసి పరిగెత్తినాడు వాడు. ఎంత భయంగా ఉందండి. అమ్మమ్మో, భయం లేదన్నారు. భయం. లాస్ట్ లో అయితే ఒకటి ఉండదు, ఊరేసినట్టు మనిషి ఇట్లా అయ్యో, చాలా భయంగా ఉన్నిందండి. లాస్ట్ లో చూసినాం కదా, ఏం తిరుగుతాడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామో తెలుసా? చూస్తేనే మీకు అర్థమవుతుంది. వ్యాక్స్ మ్యూజియం, మైసూర్లోని వ్యాక్స్ మ్యూజియం వచ్చినాము. లోపల వెళ్దామా? హర్రర్ వరల్డ్ ఉంది లోపల. మిర్రర్ మేజ్ ఇక్కడ కూడా ఉందంట, చూద్దాం రండి. తెలీదు, ఫస్ట్ టైం వెళ్తా ఉన్నాము. మీరు ఆల్రెడీ వెళ్ళినారు, నేను వెళ్ళలేదు ఇంతవరకు. ఫస్ట్ హర్రర్ వెళ్తారా? కాదు నువ్వు కూడా వ్యాక్స్ రోడ్ బైకా?
టికెట్ ఎంతమా? హర్రర్ వరల్డ్ 60 రూపీస్ అంట, వ్యాక్స్ మ్యూజియం 60 రూపీస్ అంట. ఓకే. మీరు వర్టెక్స్ టనల్ ఉంది, పోయినాం కదా అదే. మిర్రర్ మేజ్ ఉంది. ఇవన్నీ ఓవరాల్గా అన్ని 4 తీసుకున్నారంటే 300 అంట పర్ హెడ్. టికెట్ తీసుకురా పాతో. ఇది అది తీసుకోపో. 120 రూపీస్ పర్ హెడ్. ఇదేంది ఇక్కడ ఉంది? ನಾನು బొమ్మ అనుకోండి. ನಿಮ್ಮ ಹೆಸರು? అరుణ్ అని మన అన్ని చోట్ల తిప్పిస్తున్నాడు ఆయన. తీసుకొని పోయి మనల్ని హెల్ప్ చేస్తున్నాడు బాగా. ఎక్కడ మా ఇప్పుడు దేవి ఆడిపోతున్నాం? వ్యాక్స్ మ్యూజియం. వ్యాక్స్ మ్యూజియం. కృష్ణరాజగౌడ ఫోర్ట్. వ్యాక్స్ మ్యూజియం. వ్యాక్స్ రియల్గా ఉన్నట్లుంది కదా. ఇదంతా కూడా వ్యాక్స్ విగ్రహాలా? వ్యాక్స్ మ్యూజియం వస్తే మాత్రం ఇవంతా తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది, రియల్గా ఉంటుంది. ఇదంతా తప్పకుండా మిస్ చేయకుండా రావాలి మీరు. అక్కడ చూడండి అగ్గిలాగే ఉంచండి, అగ్గి మండేటట్లే. ఈ పక్క రండి కనిపిస్తాను బాగా. ట్రైబల్ రమ్ అంటది. ట్రైబల్ జైలోఫోన్ అంట. నిజమైన ఎముకలు అవి కదా? అట్లే ఉంది. ఫాస్ట్గా రండి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయమ్మా దేవి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకా ఇక్కడ చూడండి ఫోన్లు. నాట్ ఫర్ సేల్ అంట. ఇక్కడ చూడండి ఫోన్లు ఎన్ని ఉన్నాయో. పాతకాలందా? ఎన్ని ఉన్నాయి చూడండి మోడల్స్. ఓల్డ్ మోడల్ ఫోన్స్. ఏం చదువు కన్నడలో? బుల్ రోలర్ బూమరాంగ్. అది ఓ ఇదా స్టిక్. క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. దేవి ఉండు. పాతకాలం నగారా ఇంట్లో ఉంది ఎట్లాంటిది పైన. పాతకాలం వీడియోది ఏమంటారు దాన్ని? వీడియో కెమెరా. ఫ్లూట్స్ అన్నీ ఉన్నాయి. లేదు మెల్లిగమ్మా. ఇది కూడా అంతా వ్యాక్సే కదా? అన్ని వ్యాక్సే. వ్యాక్స్ మ్యూజియం అంటేనే అన్ని వ్యాక్సే ఉంటుంది, వ్యాక్స్తో చేసిందే ఉంటుంది. ఇక్కడ బొమ్మలంతా ఐటమ్స్ కాదు, బొమ్మలంతా వ్యాక్స్తో చేసింది. ఎప్పటి నుంచో ఉంది మ్యూజియం. అమ్మా మనుషులాగా చూడండి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా అంత పాతకాలంది. డబుల్ బాస్ అంటే డబుల్ బాస్, గిటారు, చేలో ఏమేమి ఉన్నాయి చూడండి. అంటే మొత్తం అట్లే దారి స్ట్రైట్ గా ఉన్నట్లే ఉంది, కానీ దారి స్ట్రైట్ గా లేదంట. టచ్ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕಾ? అడ్జస్ట్ టచ్ ఇట్లా అడ్జస్ట్ టచ్ చేసుకుంటే పోవాలంట. నింపుతాను. ఓకే బా. ఎట్లుందో తెలుస్తుందా? స్ట్రైట్ కాదు, స్ట్రైట్ లేదు, కొట్టుకుంటాం. స్ట్రైట్ ఉండదంట. మమ్మీ ఎట్లా పోతే మనం ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ చూడు. నాకు నేను టచ్ చేయకుండా చెప్పేస్తాడు. టచ్ పో, అట్లే పో. మళ్ళీ లెఫ్టా? మళ్ళీ వస్తుందా దారి? అమ్మ బరోದು ఈజీనా? ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? ఓకే. అట్లా పోరా మీరు అట్లా పోండి. మమ్మీ ఇక్కడ ఉండు. శ్రీదేవి చూసుకుంటారండి. అయ్యమ్మా ఎట్లా చూసినా చూడు. పార్తో ఎట్లా చూసినా అద్దాలేరా? ఎట్లా పోలే తెలియదు. శ్రీదేవి అట్లా వెనకాల తిరుగు. గుడ్డలు తాకపోయినట్లుంది నాకైతే. అయ్యయ్యో స్ట్రైట్గా ఉండదురా. లెఫ్ట్ నేను చెప్తాను చూడు. నుంచి లెఫ్ట్, మళ్ళా లెఫ్ట్.
మళ్ళా రైట్ 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 ఇది లేదా యారా దారి మమ్మీ పోనీరా ఏమికి అర్థమే కావబేకా పోయమ్మా ఇదేంద్ర ఎట్లుందే కలర్ కలర్గా ఓహో శ్రీదేవి స్ట్రైట్గా ఉందా లేదా ఉంది ఉంది ఇక లెఫ్ట్లో ఏం లేదే ఇది దారి దారి అదే ఇది ఎంట్రన్స్ ఓ రిఫ్లెక్షన్ ఓ ఏమ్మా ఓ రిఫ్లెక్షన్ సూపర్గా ఉంది చూడు తీసుకో వీడియో తీసారు కానీ ఈ నుంచి చూడండి రిఫ్లెక్షన్ ఎట్లుందో ఓ అబ్బా ఎన్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్ కనిపిస్తాను డాడీ రిఫ్లెక్ట్ లక్కు లక్కు తగ్గుతా ఉంది శ్రీదేవి ಅಂಡರ್ ವಾಟರ್ ಝೋನ್ ಇದು ಏನಿಲ್ಲಲ್ಲ ಅಂಡರ್ ವಾಟರ್ ಅಲ್ಲ ಅಲ್ಲೇ ಹಾಂ ಅಲ್ಲಲ್ವಾ ಉಯ್ ದೇವಿ పాతకాలం దాని ఆయన పేరు ఏం డైరెక్టర్ విఠలాచార్య కళ్ళు తిరిగిపోతుంది పో అట్లే అయ్యో అయ్యో విఠలాచార్య విఠలాచార్య ఏమిది మిర్రర్ మేజ్ అప్పుడే చూస్తాం అది కాదు ఇది వేరే ఇది కొత్తది ఇది వ్యాక్స్ మ్యూజియం లోనే ఉంది ఇది కూడా ఇది ఎలా ఉంటుందో లోపల డిఫరెంట్ గా ఉందా అలాగే ఉందా చూద్దాం రండి అక్కడ మీరు ఆల్రెడీ చూసుంటారు ఇది ఇంకా కొత్తగా ఉంది అని చెప్తున్నారు చూద్దాం రండి చీకటిగా ఉంది ఓ ఇక్కడ కాదా ఎంట్రన్స్ ఒక్క నిమిషం పోయమ్మా ఎక్కడ ఎంట్రన్స్ తెలియదు తెలియదు రండి కనిపిస్తుంది నాకు బాగా నీకు కనిపిస్తుందా కనిపిస్తుందా నాకు కూడా కనిపించకపోయి కొట్టుకుంటానా ఇట్లా పో ఇట్లా పో ఏమో పెద్ద కనిపించినట్లు బిల్డప్ ఇచ్చినాను ఇది స్ట్రైట్గా ఉండదు మాత్రం లేదు లేదు స్ట్రైట్ గా లేదు కనిపిస్తుందా లేదు ఎదురుగా లేదు లేదు ఇక్కడ కూడా లేదు దైడా ఇది లేదా లేదు ఏయ్ అంత అద్దాలే ఎక్కడ ఎత్తుకో లేదు ఎక్కడ ఎత్తుకో ఇక్కడ ఉంది రండి అది వచ్చింది ఇప్పుడు అట్లా వచ్చింది ఇప్పుడు రాయిలా లేదు ఆ పక్క లేదు ఆ పక్క లేదు ఇట్లే రండి ఇట్లే రండి అవునా ఇప్పుడు వచ్చింది ఇట్లే కదా రైట్ దారిది దానికన్నా కనపడలేదేమే ఎంట్రన్స్ లాగా ఉంది ఎంట్రన్స్ వచ్చిన దారిలోనే పోతానమ్మా రా నువ్వు అదే చెప్పింది నేను అప్పుడే రా వచ్చిన దారిలోనే పోతానా మళ్ళా అదే చెప్పింది రా అని పో ఇక్కడి నుంచి పో మళ్ళీ ఎంత చిన్నదా వాళ్ళని అడిగి ఉంటే బాగు నువ్వు ఒకే దారి అన్నా వెనకాల వస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడున్నా దో ఈడని చూడు ఆడాడిపోతాను దో ఇక్కడ రా నువ్వు అట్లా వెళ్ళిపోయినా అప్పుడే పో మిస్ చేసినాను వెళ్ళికి పోవా అట్లే పోయమ్మా ఏందో పోతాను గుడ్డోళ్ళు పోయినట్లు చేయి తాకే పో భద్రం అంతే ఇది పెద్దదిగా ఉంది లేదు పెద్దదిగా ఉంది అంతే ఏడుంచుడు అదే నా చూడు తాకు చూడు చూడు తాకడా అని చెప్పేసి రైట్ రైట్ ఇక్కడ రైట్ 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 ఈ పక్క రైడా ఓ నేను చూడుకుని తాకడం చెప్తాను కదా లెఫ్ట్ మళ్ళీ రాంగ్ రోడ్లో వెళ్ళిపోద్దాం రైట్ కనబడేది కష్టం కదా మళ్ళా వచ్చిన దారికి వస్తాం మనం లేదు లేదు ఇదే కరెక్ట్ అవును చూడు ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామో తెలుసా చూడండి చూస్తేనే తెలుస్తాను మీకు అక్వేరియం లోపల వెళ్దాం రండి
మీకు ఇంకా లోపల టికెట్స్ ఎంత అన్నీ చెప్తాను, లోపల రండి. అండర్ గ్రౌండ్ అక్వేరియంలో ఏం అక్వేరియం ఒకరికి 299 రూపీస్, నలుగురికి 1196 రూపీస్ అయింది. లోపలికి వెళ్తామా ఇప్పుడు? వెళ్దామా దేవే? ఏముంది లోపల? అక్వేరియం ఎలా ఉంటుందో చూడండి, కొత్తగా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఎక్కడ చూసి ఉంటారు. అక్వేరియం అంటే నార్మల్ అక్వేరియం కాదు, ఇది ఫుల్ మిర్రర్లో ఉంటుంది, ఫిషెస్ అంతా లోపల ఉంటుంది. చూస్తాం రండి, చూస్తే తెలుస్తుంది మీకు ఎంత బాగుంటుంది. చాలా పెద్దది, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. చూస్తాం ఓకేనా? చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దామా ఇప్పుడు? ఓకే. ఎంత తెలియదు ఇలా చేయబడింది టికెట్స్ స్కాన్ చేసి లోపలికి వెళ్తారు. రైట్ చూసుకుంటాను శ్రీదేవి. టికెట్ పెట్టుకోండి. లోపల వెళ్తా ఉంటేనే సౌండ్ చూడండి, వాటర్ ఫాల్ లాగా ఉంది. ఎక్కడో వాటర్ ఫాల్ ఉంది. ఎక్కడ ఒక వాటర్ ఫాల్ చూడండి, ఎంత బాగుందో. బాటిల్ కప్పులో నుంచి నీళ్ళు పడేటట్టు ఎంత బాగుంది చూడండి. కప్పులో నుంచి నీళ్ళు పడతాం చూడండి, ఎంత బాగుందో చూడండి. దానికి ఆక్టోపస్ ఇది బొమ్మలు నిజమైన చూపిస్తాను, అందుకే కదా వచ్చినాను. ఇది చూసి మీరు నిజమైన అక్వేరియం అనుకుంటారేమో, ఇది కాదు మెయిన్ అక్వేరియము, ఇదంతా శాంపుల్ అంతే. శాంపుల్ అంతేనది. ఇది శాంపుల్. లోపల నిజమైన అక్వేరియం లోపల ఉంది, చూపిస్తాను రండి. ఇది అక్వేరియమే, నిజమైనది కాదంటే బొమ్మలు అనుకోపోతారు. కాదు, ఇంకా బాగుండేది. ఏం ఫిష్ అది? ప్యారెట్ ఫిష్, సిల్వర్ డాలర్ అంట. ప్యారెట్ ఫిష్, చిక్లెట్స్. ఫోటో పెట్టు. ఓ మై గాడ్, బాగుంది ఇక్కడ. ఇది లాస్ట్ టైం రెడీ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్. అమ్మండి అమ్మో చదువుతుంది. అమ్మో తిరుగుతుంది. ఊరికి ఒకసారి తిరిగి తలదిరిగి ఎట్లా? అందుకే తిరగకూడదు. అమ్మా ఏం లేదు. ఏంది మాదే? స్టార్ ఫిష్. స్టార్ ఫిష్. స్టార్ ఫిష్. ఇక్కడ ఒకటి ఉంది, స్టార్ ఫిష్. చూడు 3. వావ్, పెద్దదిగా ఉంది ఇది. స్టార్ ఫిష్ చాలా పెద్దదిగా ఉంది ఇది. ఇది వేరే కలర్. అట్లు పాము. అమ్మా అక్కడ. అమ్మోనా అక్కడ ఈల్ పాము అంటారు ఊరికేనే. వెళ్ళిపోయింది లోపలికి. అది కూడా పుట్టలో పోయినట్లు పోతా ఉంది. అక్కడ ఒకటి ఉంది చూడండి. ఈలు ఎలక్ట్రిక్ ఇలా ఏమో కాదు, తెలియదు. ఏం రాసిన నార్మల్ మోరే ఈల్ అట. ఎలక్ట్రిక్ ఈల్ కాదు ఇది. సౌండ్ వస్తుంది బాగా. వావ్ ఫైట్ చేస్తాను. ఏమో తెలియదు. ఇంకోటి అంటే ముద్దు పెడతానని చెప్తాడమ్మా. అట్లా చెప్పకూడదు. ఎంత బాగుంది. అయ్యో ఏంది ఇది ఫిష్? ఎంత బాగా ఆడుకుంటాను ఇది రెండు. సూపర్ గా రింగ్స్ అంతా. ఫైటింగ్ ముద్దో తెలియదు. జెల్లీ ఫిష్ అండి. జెల్లీ ఫిషా? మై గాడ్. చూడు జెల్లీ ఫిష్ రాలేదు, ఫస్ట్ టైం చూద్దాం. అన్ని ఫస్ట్ టైం అని చెప్తాను. లైట్ ఆకిల్లమ్మా. లైట్ ఆకల్వా? వెళ్ళి. ఓ మై గాడ్, దీంట్లో అంటే డిజైన్ ఎట్లుంది? లైట్ డిజైన్ ఎట్లుందో. క్రియేషన్ రా, దేవుని క్రియేషన్. స్టీమ్ వస్తా ఉంది. స్టీమా? స్టీమ్ వస్తా ఉంది. పొగ అంతే, స్టీమ్ కాదు పొగ. చూసిందా ఫోటో? అదే అక్వేరియం. మనం పైన కాదు, అండర్ గ్రౌండ్ లో ఉంది. ఇప్పుడు నిజమైన అక్వేరియం వస్తుంది. సూపర్ గా ఉంటుంది చూడండి. ఇప్పుడు
అండర్ గ్రౌండ్ ఇది, భూమి కన్నా 10 అడుగుల లోపల. వావ్, ఓ ఏం ఫిష్ అవి? జీబ్రా, జీబ్రా ఫిష్ లాగా ఉంది. జీబ్రా, అవును అది జీబ్రా ఫిష్. ఇది అదే 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 అన్ని మిక్స్ ఉన్నాయి దీంట్లో. ఏం రా ఫిష్ లో సాము? జీబ్రా ఫిష్, మళ్ళా జీబ్రా కాదు, చిక్లెట్. అది జీబ్రా, అది జీబ్రా. చిక్లెట్, చిక్లెట్. మెరైన్, మెరైన్ వాటర్. డోరీ డోరీ లేకపోతే డోరీ 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 నీమోనా ఇది? కలర్ నీమో, మామూలు బ్లూ డోరీ 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 నీమోలో డోరీ. నీమో కలర్ ఉంటుంది కదా. ఇది చిక్లెట్ ఇది, చిక్లెట్ రైట్. డోరీ డోరీ డోరీ. సరి చూస్తాడు. లాబ్స్టర్, 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 లాబ్స్టర్ అంటే తెలుగులో చెప్పరా? రొయ్యలా? కాదు కాదు, అది రొయ్యల. ఎరా ఎరా. తెలుగులో చెప్పు. రొయ్యలు, పెద్ద రొయ్యలు. అమ్మో అమ్మో, ఎంత పెద్దది ఉంది చూడు, ఎంత పెద్దది ఉంది చూడు లోపల. ఆ పక్క చూడండి, పెద్ద పెద్దదిగా ఉంది. అది లాబ్స్టర్ కుడుతుందా? అది కొరకుతుందా? తెలీదే, కొరికేస్తుంది. వారితో కొరకుతుందరా లాబ్స్టర్? కొరకుతుందా? ఇది కట్ చేస్తుందా? ఇదేం తీసుకుంటా అంత మరీ బాగుంది కదా, సూపర్ గా ఉంది ఫిష్. లైటింగ్ తక్కువ ఉంది కదా. గౌరామి దేవి ఎంత పెద్ద చూడు. నువ్వు కూర్చో. జైన్ గౌరామి కూర్చోలో తెలుస్తా సైజు. అమ్మో, నా తలంత పెద్దదా. మన ఇంట్లో అన్ని అక్వేరియం ఉండిందండి సూపర్. మా ఇంట్లో అది కొంచెం మెయింటైన్ చేయలేకుండా కష్టంగా ఉందని ఇచ్చేస్తాం అన్ని ఫిష్లు. అన్ని ఒక దగ్గర 10 years గా మాకు అక్వేరియం ఉంది ఇంట్లోనే. ఇదే పైన నుంచి చూసింది అప్పుడే మనము, పైన నుంచి చూసింది. ఫిష్ చూడు ఎంత బాగుందో. భద్రం భద్రం పర్వాలేదు, పడితే ఎట్టుకుంటాం. ఇది కొత్తగా ఉందండి. అది కలర్ కొత్తగా లోపల కొత్తగా ఉందండి. దీని ముందు వచ్చినప్పుడు లేదండి అది. ఇట్లా ఇట్లా ఇలా స్ట్రైట్ పో, ఇట్లా ఇట్లా రారా. టెట్రాసా? టెట్రా కదా ఇది. మన ఇంట్లో తెచ్చిపెట్టినాం కదా, శ్యామ్ తెచ్చిపెట్టినా. శ్యాము ఇదేం అమ్మ, శ్యామ్ ఇదేం ఫిష్? టెట్రా, టెట్రా ఫిష్ మన ఇంట్లో ఉంది కదా. అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, సూపర్ గా ఉన్నాయి. టైస్ మొత్తం తినేసింది మా ఇంట్లో వేస్తే. ఇక్కడ తీయండి, ఇక్కడ తీయండి. దగ్గర నుంచి కనపడలేదురా. బాయింగ్ 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 బాయింగ్. నీమో నీమో నీమోలో డోరీ అట్లే అంటుంది, బాయింగ్ 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 అంటుంది. వావ్, నిజంగానే వెనకాల మిర్రర్ ఉంది. అదే అందుకే అది మిర్రరా కాదా అని డౌట్ వస్తుంది అక్కడ పోయినప్పటి నుంచి. నచ్చిందిరా, ఇప్పుడు బాగుంది. ఫిషా కొయ్యకార్పా, కొయ్యకార్పా, జాపనీస్ ఫాస్ట్ కొయ్యకార్పా. ఫాస్ట్ గా రండి, ఇండియన్ ఇంకా లోపల ఉన్నాయి ఎక్కువగా. పైన నుంచి నీళ్ళు వస్తుంది. అక్వేరియంలో పడతాం వచ్చి. అక్వేరియం ఫుల్ అయిపోతే ఫుల్ అవ్వదు, అందుకే స్లోగా. ఇంట్లోనే కదా ఇట్లాంటిది. వైట్ వైట్ ఇట్లాంటిది ఈ కలర్. ఏంజల్, ఏంజల్ అని ఈ కలర్ సూపర్ గా ఉంది. ఏంజల్ అని చెప్తాను కదా. మందే కదా, ఇదే సైజ్ కదా. కొయ్యకార్పా ఇదే సైజా, కొరికేస్తున్నాము కదా చేపెడితే అంటుంది. చూడండి, మా ఇంట్లో ఉండేటట్లే ఇది, మా ఇంట్లో ఉన్నట్లే ఉంది సైజు. దూరం 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 దూరం. చూడండి, మా ఇంట్లో ఉండేదే సేమ్. రెడ్ ఇయర్ కదా, చేయి దూరంగా పెట్టండి, అన్న కొరికే పోతుంది. రెడ్ ఇయర్ స్లైడర్ మా ఇంట్లో ఉండేది ఇదే. రెడ్ ఇయర్డ్ ఇప్పుడు ఉంది టాటాయిస్ మా ఇంట్లో. ఇక్కడ చూడండి, కొయ్యకార్పు మిల్కీ వైట్ అంట. మిల్కీ వైట్ ఇద్దా ఇద్దా. గోల్డ్ కలర్ ఉంది చూడండి, బాగుంది. గోల్డా? గోల్డ్ కలర్, వైట్ అండ్ గోల్డ్ మిక్సా? అమ్మా దగ్గు వస్తాను. సక్కర్ సక్కర్ ఫిష్
సక్కర్ ఫిష్ పెద్దదిగా ఉంది. ట్యాంక్ బాగా క్లీన్ చేస్తుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఓ దీని చూడు ఎంతలా ఉందో. ఏంది ఇక్కడ చూడండి వచ్చి, ఇక్కడ చూడండి, ఏం ఫిష్? అక్కడ చూడండి అలిగేటర్, అలిగేటర్, క్యాట్ ఫిష్. అలిగేటర్ చూడండి ఇక్కడ. అయ్యో అమ్మా ఎంత పెద్దదిరా. అయ్యో అయ్యో ఎంత పెద్ద ఫిష్ చూడు. అబ్బా. ఆ? ఏంది ఎంత పెద్దది? అరపైమా ఇది, ఇదే అలిగేటర్ గార్, బ్లాక్ అలిగేటర్ గార్, అరపైమా. ఇది చూడండి ఏమండి అరపైమా అంట. ఇది అరపైమా, అదో దాని పొరుసులు చూస్తే అలాగా ఉంది. అరపైమా దాని పేరు. ఆ? అరపైమా. అక్కడ వేసేసి దాన్ని తీర్చామన్నా కొంచెం. నేను తీసుకొని వెళ్ళనా? చూడు చూడు చూడు, అదే మధ్య క్రోకడైల్ లాగా ఉంది, క్రోకడైల్ లాగా ఉంది ఇది. క్రోకడైల్ లాగా ఉంది ఏమండి, ఇది చూడండి క్రోకడైల్ లాగా ఉంది, పిల్ల క్రోకడైల్ లాగా ఉంది. అయ్యో అయ్యో, పాత ఫోటోలు తీసుకుంటావా? చూడు క్రోకడైల్. రండి రండి అందరూ రండి. చూడండి అరపైమా, అరపైమా. క్రోకడైల్ పిల్ల లాగా ఉంది నాకైతే. అయ్యో బా స్వామి, ఇదే దగ్గర అట్లా నచ్చిరా దాంతోనే దాంతో నచ్చిరా. తిరుక్కుంటా ఉంది. ఓ దూరం తీస్తాను అన్నాడు. ఇంకా పెద్ద ఇంకా పెద్ద. అయ్యో కోయి కార్ప్. కోయి కార్ప్, ఈ ఫిష్ పేరు కోయి కార్ప్. దేవి కూడా ఐడియా ఉంది కొన్ని ఫిష్ పేర్లు. ఎందుకంటే మా ఇంట్లో అక్వేరియంలో ఇంతకు ముందు బాగున్నాయి. ఇప్పుడు ఓన్లీ టాటాయిస్ ఉంది ఇంట్లో, ఓన్లీ ఇంట్లో టాటాయిస్ ఉంది. ఇంతకు ముందు ఫిష్ రెండుగా ఉన్నాయి. చిక్లెట్, చిక్లెట్ దగ్గర ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి, ఇవి కూడా మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి తెలుసు. చిక్లెట్, చిక్లెట్ ఫిష్. ఎంత పెద్ద చూడండి ట్యాంక్, నేను ఇంతవరకు ఇంత పెద్ద చూడలేదు. మనకు బెంగళూరులో కూడా అక్వేరియం ఉంది, మనకు బెంగళూరులో అక్వేరియము. ఇది ఇంకా బాగుంటుంది, చాలా పెద్దది, ఇది చాలా బాగుంటుంది. చూపిస్తానండి, లోపల వెళ్తే మీకు ఇంకా తెలుస్తుంది. సూపర్ గా ఉంటుంది. అబ్బా ఎన్ని ఉన్నాయి చూడండి, సూపర్ గా ఉన్నాయి చూడండి, కలర్ కలర్ గా ఉన్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్లు వేసినట్టున్నారు వీళ్ళు. అందంగా ఉంది కదా. ఎప్పుడు పా ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ ஆயிருக்கு நீ? எப்படி பா எங்கிருந்து வந்து பா உனக்கு இந்த நாலேஜ்? ఏమిది? పాకు 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 అంటే ఇది పిరానా. ఇది కాదురా, పిరానా కాదు, పిరానా కాదు, పిరానా. పాకు 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 ఆకు పాకు అత్తల పాకు అదే సేమ్ ఉంది. ఆకు పాకు వెత్తల పాకు అంటే అదే ఆ పాకు. ఏం ఫిష్? అదే ఫిష్ అంటే పాకు పాకు పాకువా? పిరానా కాదు, పిరానా కాదు, పిరానా పళ్ళు అంతా బాగా కనిపిస్తుంది. నీకు ఎంత తెలుసా ఈ ఫిష్ పేర్లంతా? ఎప్పుడిపా ఇప్పుడు దేవి దేవి నాకైతే ఇక్కడ నుంచి రావాలనిపించడం లేదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. లోపల అమ్మ నాకు బ్రీతింగ్ ఎట్లా? ఇక్కడే లోపల ఇక్కడే ఉంటా, ఈ ప్లేస్ లోనే ఉంటా, చూస్తా ఉంటాను. అబ్బా బాబా ఎంత బాగుంటుందండి, ఎన్ని సూపర్ గా ఉన్నాయి ఫిష్ కలర్. నీమో సినిమా చూసారంటే మీకు తెలుస్తుంది ఆ ఫిష్ గురించి. డోరీ కాదు కాదు, ఆపక పోతాం రండి, ఆపక
పోదాం పోదాం. ఎక్కడ దగ్గర ఫుల్ అని దగ్గర చూడు ఎంత పెద్దది వచ్చేసిందో. రెడ్డిగా చూడు ఎంత పెద్దదిగా ఉందో. ఇట్లా కొంచెం తింటాను. కెమెరా పడిపోతుంది అన్ని మనం వేస్తాం. తిండి ఓకే చూడు ఎంత పెద్దదిగా ఉంటుంది. దిండి వేస్తారని వస్తుంది పాపం. చూడు ఆవు 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 అక్కడ పోయి దగ్గర చేస్తారండి. తెలుసు తెలుసు. అమౌంట్ ఇస్తాయి ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను. ఇది ఫీట్ ఇల్లు సిగతా ఎస్తమ్మా 50 రూపీస్. తీసుకోరా 2 డబ్బాలు. దేవి ఫిష్ ఫీడ్ చేస్తుంది. నేను అక్కడ తీసుకుందాం అనుకున్నా మర్చిపోయినా. 100 రూపీస్ ఇచ్చామ్మా. శ్యామ్ 100 ఇచ్చే ట్రాన్స్ఫర్ చేయరా. లేదనుకుంటా క్యాషా. క్యాష్ అమ్మా కొడుతుంది. అక్కడే మధ్యలో ఇక్కడ రోడ్లు వేయద్దు. అక్కడ నీళ్ళు ఉండే చోట శ్యామ్ నువ్వు చూపించరు ఒకసారి. బయటకు వచ్చేస్తుంది నీళ్ళు ఉండే చోట. తింటాయి తింటాయిలే. ఏం వేస్తాను కనబడలే. ఏం చూపేది ఆ డబ్బా చూపి. అట్లా కాదు ఇడ్లీ చెప్తా. ఇడ్లీ కొంచెమే కొంచెమే. చూడు అక్కడ చూడు ఇక్కడ అట్లా ఉంటే తింటాయి. మన దగ్గర రావాలని కదా వేసేది. నోట్లో ఎట్లా డైరెక్ట్గా వేస్తాడవా. చూడు చూడు బయటకు వచ్చేస్తుంది అదే లోపల నీళ్ళు లోపల. ತೆಗಿಬೋದಾ? ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರಾ? ಅದೆಲ್ಲ ಊಟ ಚೆನ್ನಾಗಿ ಹಾಕ್ತಾರಾ? నోట్లో డైరెక్ట్గా వేస్తున్నావా అంటే లోపల నీళ్ళు లేరా? నువ్వు కూడా అట్లా వేస్తున్నావా? ఆకలి ఆకలి దాన్ని వైపు ఇది ఎట్టేసామా మామూలుగా ఫిట్ చేసేది లోపల పెట్టుకొని లైట్ గా ఇట్లా అక్కడ దేవి చూడు అడే 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 అది అదేనా అంటే అన్ని వచ్చి తింటాయి చూడు. అట్లా ఖాళీ డబ్బా పాపం కదా ఎంత తింటారు. ఇంకోటి వేస్తారు వేస్తారు బాగా ఉన్నాయి కదా. బాయ్ అల్లమ్మా బాయ్. అరవనా దేవి రా పక్కన రా. ఎంత పెద్ద చూడు. ఎంత పెద్దది. నా చేయి చూడండి ఎట్లుందో. నా చేయి చూడండి ఎట్లుందో. నీ చేయికి ట్రిపుల్ సైజు ముఖం చెప్పి చూడు అయిపోకరా టైం పడుతుందా. వైట్ ఫిష్. అబ్బా ఇది ఏమది మీరు కొట్టి 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 నోరంతా రక్తం వస్తాను చిన్నప్పుడు. నేను కొట్టి కాదు. అదే మీరు పట్టుకుంటే మీరు చేయి పెడితే గోడ అది గ్లాస్ కొట్టుకొని చిక్లెట్స్ పెద్దది రామా. ఇదేదో అంటారా ఏందో మర్చిపోయాను పేరు. జీబ్రాటి లాపియా. జీబ్రాటి లాపియా కాదు లాపియా. అది జీబ్రా ఆడుండేది లోపల. ఇది వేరే ప్యారెట్ ఫిష్. ప్యారెట్ లేదు ఇది వేరే వాళ్ళు. ఓకే సరే లోపల పోతాం. ఇంకా పెట్టి ఇట్లా లోపల పెట్టి వెళ్ళి ఇప్పుడు అండర్ గ్రౌండ్ అక్వేరియం. పదండి 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 ఇక్కడ లేట్ అవుతుంది. ఇక్కడ నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. పోతే చిరంజీవి నాగార్జున. వావ్ సూపర్ గా ఉంది. ఫిష్ ఏం లేదు ఎక్కువగా. ఫిష్ ఎక్కడ? అదో పెద్ద ఫిష్. అవును ఇక్కడ ఇంకోటి ఫాస్ట్ పోతాను అది. What is your name? Fish.
బ్లూ కలర్ చూడడానికి Where are you going? కండ్రప్పల్ లాంటి బ్లూగా పడి లోపల పడి హే షార్ప్ లు రియల్ షార్ప్ ఓ మై గాడ్ భయంకర ఫాస్ట్ Wow. ఫాస్ట్ అండి ఊరికే చేపడరా శ్యామ్ సుందరా గుడ్ షార్ప్ పిల్ల గుడ్ షార్ప్ పిల్ల వైట్ ఫిష్ పదమ్మా ఏ షార్ప్ లేదు సార్ ఇంతకుముందు ఎక్కువ ఉన్నాయి కదా రెండే రెండుగా ఉంది. నేను చూసినాను తీస్తాను అప్పుడే ఇక్కడ చూడండి ఏమండి ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది ఆ మట్టి కలర్ లోనే ఉంది ఇంతకుముందు ఫిష్లు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ దాని నోరు చూడు ఎంత పెద్దది ఉందో నోరు పట్టి గిల్లేస్తామా నిన్ను బట్టి కొరికేస్తుంది. చి నా వెనకాల తిరుగుతున్నావా అందుతుందా అందుతుందే అందుతుంది కదా సూపర్ గా చూడండి వైన్ ఫిష్ ఇది చూడండి ఎంత బాగుందో పాయిజన్ అంట అయ్యో ఎంత బాగుంది చూడండి బో బో పైన లాగా ఉందా బా ఎట్లా చూడండి ఇంత పెద్ద ట్యాంక్ నీకన్నా పెద్దదిగా ఉంది దేవి ఆదురు ఇంకా లైన్ ఫిష్ అంతా లోపల ఇక్కడ దండిగా ఉన్నాయి మెరైన్ ఫిష్ ఇది కూడా అదేం ఫిష్ పేరుతుంది మెరైన్ ఫిష్ ఉంది పాయిజన్ మాది అవునా స్టార్ ఫిష్ రెండు రెండు ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి లేదు బొమ్మలు ఏం లేదు ఇదేంద్రా ఫిష్ ఇది కొయ్యకార్పేనా ఇది కూడా కొయ్యి కార్పులో కలర్ ఇది కొయ్యి కార్పులో వేరే కలర్ బ్లాక్ అండి ఎలిఫెంట్ అండి వ్యూయర్స్. వైల్డ్ ఎలిఫెంట్ వైల్డ్ ఎలిఫెంట్ రెండోది ఇది. ఫస్ట్ అక్కడ పోయింది ఇంతకు ముందే. చూసారా బాబు బైసన్ గుంపురా ఫస్ట్ టైం చూస్తాను బైసన్. వెళ్ళిపోయేదా బైసన్ 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 బైసన్